గెంజితో చపాతీనా? గెంజి ఏంటంటే మనం జస్ట్ బట్టలు కారేస్తాము, లేకపోతే అవసరం పారేస్తాము, ఒలో పోసేస్తాము. సో దట్ ఇప్పుడు గెంజి చాలా రేర్ అయిపోయింది, అసలు చూడట్లేదు మనం గెంజి. ఎలక్ట్రిక్ కుక్కర్స్, ప్రెషర్ కుక్కర్స్ వచ్చిన తర్వాత సో పోతున్నాం ఇప్పుడు మనం గెంజితో చపాతీ అంట. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. గంజి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, వరిపిండి, జీలకర్ర, నూనె, తగినంత ఉప్పు. మరి స్టార్ట్ చేద్దామండి వంట. రెడీ. మా బామ్మగారు పిలుస్తారండి, బాగా చేస్తారు వంట. బామ్మ వంట ఇదైతే. సరే పిలవండి అయితే. ఓ రండి బామ్మగారు, ఇటు వచ్చేసండి. ఓకే బామ్మగారు, మీ పేరేంటి? చిట్టమ్మ. అంటే చిట్టమ్మ. చిట్టమ్మ మొగుడు ఎవరు? బుల్లబ్బాయి గారండి. బుల్లబ్బాయి గారా? మొత్తం ఏదో చక్కగా బుల్లబ్బాయి చిట్టమ్మ పర్ఫెక్ట్ జోడీ అనమాట కదా. సో ఈ రోజు మీరు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు టీవీలో, చక్కగా మీ వాళ్ళందరూ చూస్తున్నారు. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. అది దట్ ఈస్ బామ్మ స్టైల్. ఓకే ఓకే, మరి స్టార్ట్ చేద్దామా వెంకటలక్ష్మి గారు? ముందుగా గంజి తీసుకుని గిన్నెలో వేడి చేసుకుని కొంచెం వరిపేసుకోవాలి. సరే అయితే వేడి చేసుకుందామా? స్టవ్ ఆన్ చేసుకుందాం. తర్వాత వరిపిండి ఇందులో వేసుకోవాలన్నమాట. పిండిని కొంచెం కలిపెట్టుకోవాలి. వరిపిండి వేసుకుని ఇందులో కలిపెట్టేసుకోవాలి. మరి ఉండలు ఉండలు కింద వచ్చేస్తాయి కదండి? కాదండి, ఇలా కలిసి బాగా కలిపెట్టేసుకోవడమే. సో ఉండలు రాకుండా కలిపెట్టేసుకోవడం సరిపోతుందా? దీన్ని దించేసుకుని పెనం పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఎలా ఉండాలి మనకు? దోశ పిండిలో ఉండాలా? దోశ పిండిలో ఉండాలన్నమాట. నూనె వేసుకోవాలా? నూనె అంటే శుద్ధత విశ్వాసాలకు ప్రమాదం, 0% కొలెస్ట్రాల్ మరియు విటమిన్స్ A, D, E కలిగిన అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాం. అవునండి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు ఇందులోనా మన ఇష్టం అనమాట. ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకుని మిక్స్ చేసుకున్నా, లేకపోతే అట్టు వేసుకున్నాక పైన చల్లుకున్నా వేసేసుకుంటున్నాం కదా. మరి ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాం. మరి సాల్ట్ వేసారా? గంజిలో వేసేసాను. ఆల్రెడీ గంజిలో కలిపేసుకున్నారు సాల్ట్. పెనం కూడా హీట్ అయింది, వేసేసుకోవచ్చు. పైన ఏమో జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర. ఇది దోశలా చేసుకున్నాం, దోశల పిండిలాగా లూజ్గా కలుపుకున్నాం, దోశలాగే వేసుకున్నాం. దోశ పైన వేసుకున్నట్టే జీలకర్ర మొత్తం అవన్నీ కూడా ఉన్నాం. మరి చపాతీ ఎందుకు వచ్చింది పేరు? కాలేక కొంచెం గట్టిగా చపాతీ మోడల్లోనే ఉంటుందండి. అంటే టేస్ట్ ని బట్టి మీరు పేరు పెట్టారు అనమాట. ఓకే సరే, మరి అయితే తాకింది కాబట్టి ఇంకో భగవద్గీత శ్లోకం. ఊర్ధ్వమూలమదశాఖమశ్వత్థం ప్రాహురవ్యం ఛందాంసి యస్య పరాని యస్తం వేదస వేదవిత్. అంటే మన సంసార వృక్షం ఎక్కి ఉన్నాం కదా, దాని గురించి తెలుసుకోవాలంటే గీతలో కార్యాలను చదివితే బాగా తెలుస్తుంది అని ఉంటుంది. అంటే సంసారం ఒక సాగరం లాంటిది అంటారు, దాన్ని ఈదడం చాలా కష్టం అని చెప్పేసి అంటారు. మరి దాని గురించి చెప్పండి. మరి అంటే దీన్ని ఎలా భావించాలి మనము? ఒక సినిమా లాగా తీసుకోవాలి జీవితాన్ని. సినిమా అంటే సినిమా మీద 3 గంటల్లో అయిపోద్ది, కల్పితమేనండి అంతే అంటారు. సో దేవుడికి ఇదంతా మనం సినిమా కల్పితమేనండి. అది మనం ఎలా కల్పిన సినిమాయో భగవంతుడికి ఇది కల్పించిన సినిమా. మరి సినిమా అయినప్పుడు ఓకే, మరి మనం ఫీల్ అవుతూ ఉంటాం ప్రతి రెగ్యులర్గా యాక్టివిటీస్ అన్నింటిలో తెగ చించేసుకుంటూ ఉంటాం. ఒకరికొకరు కోపాలు, లోన్ లేకుండా పైకే కోపం వచ్చినా, ఇప్పుడు పిల్లల మీద కోపం వచ్చినా పైకి వాళ్ళని భయపెట్టాలి, కంట్రోల్లో పెట్టాలి కాబట్టి వాళ్ళని అలా చేయాలి. కానీ మన లోన్ మాత్రం ఏమి ఉండకూడదు. అవునా? అవునండి. ఓకే, తిరిగేసేద్దాం కాలిపోయింది. ఓకే, పిల్లలు మన వాళ్ళు కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం ఎంత దారుణంగా అసలు హత్యలు చేస్తున్నారు, వీళ్ళందరూ ఉన్నారు. సో మరి ఇలాంటి వాళ్ళలో పరివర్తనం రావాలంటే అసలు వాళ్ళు ఎలా ఉండాలి? ఎందుకంటే క్షణికావేశం అనేది చాలా ఘోరం. అది దాని నుంచి బయటపడాలంటే ముఖ్యంగా అలాంటి వాళ్ళు ఎలా ఉంటే మంచిది అంటారు? ఆవేశం వచ్చినప్పుడు కొంచెం నెంబర్స్ లెక్క పెట్టుకోవడం అని, మన ఫేస్ మిర్రర్ చూసుకోవడం ఇలాంటివి చేస్తే తగ్గిపోతుందండి. అర్థంలో చూసుకుంటే తెలిసిపోద్దండి మనం కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో మనకి అనిపిస్తుంది నేను అని. సో ఆ విధంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, బాగా చెప్పారు. తీసేసుకుందాము మనం సర్టిఫికేట్లోకి. సరే, ఓకే, మొత్తం మీద బామ్మగారు చేయబడింది దోశ ఇంకా బాగా టేస్ట్ గా ఉంటుంది. బామ్మగారు అడుగుదాం, ఏ వంటలు బాగా చేస్తారు? మీరు? అన్ని చేస్తారండి. మా మామ పాటలు బాగా పాడుతుంది. అవునా? అయితే ఒక మంచి పాట వేసుకోండి. శ్రీరామ జయ రామ దాశరథే రఘురామ దాశరథే రఘురామ కళ్యాణ రామ కోదండ రామ కళ్యాణ రామ కోదండ రామ సీతారామ
శ్రీ రఘురామ సీతారామ శ్రీ రఘురామ రామ్ జయ రామ్ శ్రీరామ జయ రామ దాశరథే రఘురామ. గొంతుకు పోయిందండి మా 7 రోజులు పట్టిందండి మగులు మగులు రాముడు పైనండి. అవునా? అందుకు గొంతుగా పోయిందండి, లేకపోతే నాది పోయిందండి గొంతుకు. నిజంగానండి రాముడు వచ్చేసేలాగా పడతానండి. రామచంద్ర ప్రభు రఘువంశ రాముడు. రామచంద్ర ప్రభు రఘువంశ రామ సీతాపతే జయ జానకి రామ సీతాపతే జయ జానకి రామ అహల్యోదారక సుగుణాభిరామ రావణ సంహార కోదండ రామ రావణ సంహార కోదండ రామ సీతాపతే జయ జానకి రామ అయోధ్య రామ పట్టాభిరామ పట్టాభిరామ నవ నవ కోమల కైవల్య రామ నవ నవ కోమల కైవల్య రామ సీతాపతే జయ జానకి రామ సీతాపతే జయ జానకి రామ. చాలా బాగా పాడారు నిజంగా. సో మీ నోటి నుంచి ఇంకా మాటల కంటే ఎక్కువగా పాటలు ఎక్కువ అనుకుంటున్నారు. రాముడేనండి ఇక తన్మయమే. ఇంకంతే. ఆ రామనామం ఎప్పుడు కొరడానండి, ఆత్మలోనే మనసులోనే ఉండిపోతుందండి. వంట చేసుకుంటానని ఆ రాముడు పాడుకుంటానే వంట చేసుకుంటానండి. అవునా? తోడు నీడగా మనకి ఎప్పుడు క్షేమంగా చూస్తానండి. చాలా మా మనవరాలు కూడా ఎప్పుడు కూడానండి రాముడు పాటలు పాడతారండి, పోలాడతారండి, అన్నమయ్య కీర్తనలండి. మొన్న అన్ని రకాల కీర్తనలు అన్ని పాటలు, పురంధరదాసు కీర్తనలు, భజనలు కూడా వెళ్తాయి అవునా? అన్ని. అందుకు ఏముందంటే ఆ అమ్మాయి ఎప్పుడు నేను చేస్తానండి. నేను చేస్తాం వల్ల ఆ ఇంట్లో అలవాటు అయిపోయి ఆ రాముడు పక్కన అందరూ కూడా కేకేస్తారండి. తగ్గ మొరాలు మొత్తం మీద చక్కగా మైక్ తో మీకు బాగా మాట్లాడడం అలవాటు కాబట్టి ఎక్కడ ఏ జంకు బెదురు లేకుండా ఒక్క రేంజ్ లో మాట్లాడుతున్నారు. అదండి రాముడు మైక్ ఇంట్లో మా పక్కనే పెడతారండి. అవునా? ఆ పాట చెప్తే కానీ ఎవరు పలకరండి. పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి కృష్ణనామము. త్రాగండి త్రాగండి రామనామము మీరు త్రాగంటే త్రాగరేమి రామనామము. అందరాని పొలమండి రామనామము మీరు అందుకుంటే మోక్షం ఉంది కృష్ణనామము. అందుకుంటే మోక్షం ఉంది కృష్ణనామము. సూపర్ బామ్మ. సరే అయితే మనకి ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అది అయిపోయిందండి. ఓకే, సో ఇంకా అయిపోయింది 2 దోశలు. ఏంటండి రైల్వే స్టేషన్ ఉంది, కుయ్యి మన శబ్దము, బామ్మగారు కోరస్ ఇస్తుంది ఈ పాటల్లో. లేదండి. సో మనకి అయిపోయింది, వంట కూడా అయిపోయింది. ఇంకా ఫైనల్ గా ఏముంది? టేస్ట్ చేయండి. అంతే కదా, గింజి చపాతి టేస్ట్ చేయండి. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. గంజి చపాతీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గంజి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, నూనె, ఉప్పు, వరిపిండి. తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో గంజి తీసుకుని తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ గంజి గిన్నె పెట్టి గంజి కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత అందులో వరిపిండి వేసి దోసల పిండిలా కలపాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి ఆయిల్ కాగే లోపల పిండిలో ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అట్టులా పెనంపై వేయాలి. దానిపైన జీలకర్ర, కొత్తిమీర వేసి అట్టు బాగా వేగిన తర్వాత టర్న్ చేసి 2 వైపులా బాగా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, గంజి చపాతీ రెడీ.